నమస్కారం ఎస్ఆర్కే న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. డిసెంబర్ 30 నుండి జనవరి 8వ తేదీ వరకు 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం. వైకుంఠ ద్వార దర్శనాల్లో సామాన్య భక్తులకు ప్రాధాన్యత. మొదటి 3 రోజులకు ఆన్లైన్ లో ఈడిప్ ద్వారా టోకెన్లు జారీ. చివరి 7 రోజులు వైకుంఠం 2 ద్వారా వైకుంఠ ద్వార దర్శనాలు. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు వెల్లడి. మన తిరుపతి హైదరాబాద్ తరహా గ్రేటర్ కావాలి. తిరుపతి నగరపాలక సంస్థ ప్రత్యేక కౌన్సిల్ సమావేశంలో మరో 10 గ్రామ పంచాయతీలను గ్రేటర్ తిరుపతిలో విలీనం చేసే ప్రతిపాదనలకు లభించిన ఆమోదం. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలలో భాగంగా 2వ రోజైన మంగళవారం 7 తరల గల పెద్ద శేష వాహనంపై భక్తులకు అభయమిచ్చిన సిరుల తల్లి. వార్తల్లోని వివరాలు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు డిసెంబర్ 30 నుండి జనవరి 9వ తేదీ వరకు నిర్వహించనున్న 10 రోజుల వైకుంఠ ద్వార దర్శనాల్లో సామాన్య భక్తులకే ప్రాధాన్యత ఇస్తున్నట్లు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు వెల్లడించారు. వైకుంఠ ద్వార దర్శన విధి విధానాలపై మంగళవారం ఉదయం తిరుమలలోని అన్నమయ్య భవన్లో టీటీడీ చైర్మన్ అధ్యక్షతన ధర్మకర్తల మండలి సమావేశం జరిగింది. డిసెంబర్ 30 నుంచి జనవరి 8వ తేదీ వరకు 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం ఉంటుందని, ఈ 10 రోజులకు గాను 182 గంటల దర్శన సమయంలో దాదాపు 164 గంటల దర్శనం సామాన్య భక్తులకు కేటాయించనున్నారు. సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇవ్వడంలో భాగంగా మొదటి 3 రోజులు శ్రీవాణి దర్శనాలకు 300 ప్రత్యేక ప్రవేశ దర్శనాలు రద్దు చేస్తారు. జనవరి 2వ తేదీ నుండి 8వ తేదీ వరకు ఆన్లైన్ ద్వారా రోజువారీ 15,300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు, 1000 శ్రీవాణి టికెట్లను రెగ్యులర్ పద్ధతిలో కేటాయించారు. ఈ 10 రోజుల పాటు శ్రీవారి ఆలయంలో ఆర్జిత సేవలు రద్దు చేస్తూ ప్రివిలేజ్ దర్శనాలు రద్దు చేస్తున్నారు. స్వయంగా వచ్చే ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా సిఫార్సు లేఖలు స్వీకరించబడవని తెలిపారు. మొదటి 3 రోజులకు అన్ని టోకెన్లు కేవలం ఆన్లైన్ ఈడిప్ ద్వారానే కేటాయించనున్నారు. రిజిస్ట్రేషన్లో పారదర్శకత పాటించేందుకు మొదటి 3 రోజులకు గాను భక్తులు టీటీడీ వెబ్సైట్, మొబైల్ యాప్, వాట్సాప్ ద్వారా ఈడిప్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని, తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో రిజిస్ట్రేషన్కు అవకాశం ఉన్నట్లు తెలిపారు. నవంబర్ 27 నుంచి 1వ తేదీ వరకు భక్తులు టోకెన్ల కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని, డిసెంబర్ 2వ తేదీన డిప్లో ఎంపికైన వారికి దర్శన సమాచారాన్ని పంపడం జరుగుతుందన్నారు. జనవరి 6, 7, 8వ తేదీల్లో రోజుకు 5,000 టోకెన్ల చొప్పున స్థానికులు ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ పద్ధతిలో బుక్ చేసుకునేందుకు అవకాశం కల్పించారు. సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇవ్వడం భాగంగా మొదటి 3 రోజులు శ్రీవాణి దర్శనాలు, 300 ప్రత్యేక దర్శనాలు కూడా రద్దు చేయడం జరిగింది. అయితే జనవరి 2వ తేదీ నుండి 8వ తేదీ వరకు ఆన్లైన్ ద్వారా రోజువారీ 15,300 రూపాయల టికెట్లు, ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు 1000 శ్రీవాణి ట్రస్ట్కు రెగ్యులర్ పద్ధతిలో కేటాయించాలని చెప్పి కూడా డిసైడ్ చేయడం. ఆ 10 రోజుల పాటు శ్రీవారి ఆలయంలో ఆర్జిత సేవలు ఏవైతే ఉన్నాయో పూర్తిగా రద్దు చేయడం జరిగింది. ప్రివిలేజ్ దర్శనాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా రద్దు చేయడం జరిగింది. స్వయంగా వచ్చే ప్రోటోకాల్ మినహా వ్యక్తులకు మినహా మిగిలిన వాళ్ళందరికీ కూడా ఈ దర్శనాలన్నీ కూడా రద్దు చేయడం జరిగింది. మొదటి 3 రోజులకు అన్ని టోకన్లు కేవలం ఆన్లైన్ ఈడిప్ ద్వారానే కేటాయించడం జరుగుతుంది. మొదటి 3 రోజులకు గాను భక్తులు టీటీడీ వెబ్సైట్, మొబైల్ యాప్, వాట్సాప్ ద్వారా ఈ డిప్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఇది తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో అందుబాటులో ఉంటాయి. రిజిస్ట్రేషన్లో పారదర్శకత పాటించేందుకు ఈ విధానం అమలు చేయాలని చెప్పేటువంటి నిర్ణయాన్ని బోర్డు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా నవంబర్ 27 నుండి 1వ తేదీ వరకు భక్తుల టోకన్ల కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. డిసెంబర్ 2వ తేదీన డిప్లో ఎంపికైన వారికి దర్శన సమాచారాన్ని పంపించడం జరుగుతుంది. అదేవిధంగా స్థానికులు తిరుపతిలో నివసించేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి జనవరి 6, 7, 8 తేదీల్లో రోజుకు 5,000 టోకన్లు చొప్పున స్థానికులకి ఫస్ట్ ఇన్ ఫస్ట్ పద్ధతుల్లో బుక్ చేసుకునే అవకాశం కల్పించడం జరుగుతూ ఉంది.
సచివాలయ కార్యదర్శులు ప్రతిరోజు హాజరు నమోదు తప్పక చేయాలని తిరుపతి జిల్లా ఇన్ఛార్జ్ జాయింట్ కలెక్టర్ నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య తెలిపారు. మంగళవారం మధ్యాహ్నం నగరంలోని కెనడీ నగర్లో 12, 13వ వార్డు సచివాలయాలను డి అడిక్షన్ సెంటర్ను తనిఖీ చేశారు. సచివాలయాల్లో సిబ్బంది హాజరు నమోదును పరిశీలించారు. ప్రజల వద్ద నుండి ఎలాంటి వినతులు వస్తున్నాయని తెలుసుకున్నారు. హాజరు నమోదు, కార్యాలయ విధుల రిజిస్టర్ను పరిశీలించారు. డి అడిక్షన్ సెంటర్ సిబ్బందితో మాట్లాడారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ సచివాలయాల్లో విధులు నిర్వహిస్తున్న అన్ని విభాగాల కార్యదర్శులు ఖచ్చితంగా హాజరు నమోదు చేయాలని తెలిపారు. ఏదైనా ఫీల్డ్కి వెళ్లినా మూవ్మెంట్ రిజిస్టర్లో నమోదు చేయాలని తెలిపారు. సమస్యలతో వచ్చిన ప్రజలతో మాట్లాడి వాటిని వీలైనంత మేరకు పరిష్కరించాలని అన్నారు. అలా కాని పక్షంలో మీపై అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని అన్నారు. డి అడిక్షన్ సెంటర్ను పరిశీలించి ఆన్లైన్లో నమోదు చేసిన వివరాలను పరిశీలించారు. ఈ సెంటర్కు వచ్చే వారికి నాణ్యమైన చికిత్స అందించాలని తెలిపారు. మరోసారి మత్తు పదార్థాలు వినియోగించకుండా పరివర్తన తీసుకురావాలని తెలిపారు. వారి వారి విధులను నిబద్ధతతో నిర్వహించాలని సూచించారు. కమిషనర్ వెంట డిప్యూటీ కమిషనర్ అమరయ్య, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, సచివాలయ కార్యదర్శులు, డి అడిక్షన్ సెంటర్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. తిరుపతి నగరపాలక సంస్థ ప్రత్యేక కౌన్సిల్ సమావేశం నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష అధ్యక్షతన జరిగింది. సవరణ తీర్మానాన్ని ప్రవేశపెట్టిన మేయర్ డాక్టర్ శిరీష మాట్లాడుతూ ప్రభుత్వ ప్రతిపాదనకు పరిపుష్టత చేకూర్చడం కోసమే సవరణ తీర్మానమని, మన ప్రతిపాదనను భవిష్యత్తులో ప్రశ్నార్థకం కాకూడదన్నారు. సరైన నిర్ణయాలు చేయలేదన్న అపవాదు మన మీద రాకూడదన్నారు. మన తిరుపతి నగరం మహానగరంగా ఎందుకు మారాలి, మార్పుకు ప్రామాణికంగా ఏ అంశాలను పరిగణలోకి తీసుకోవాలి అన్నది ముఖ్యమన్నారు. గ్రేటర్ తిరుపతి సరిహద్దులు ఎంతవరకు ఉండాలి అన్నది కొన్ని ముఖ్యమైన అంశాలను పరిగణలోకి తీసుకుని నిర్ణయించాలన్నారు. టీటీడీతో సంబంధం లేని తిరుపతిని ఊహించుకోలేమని, శ్రీవారి భక్తుల రాకపోకలు, వస్తువుల కల్పన కూడా కీలకమన్నారు. స్థూలంగా ప్రస్తుతం నగరంపై ఒత్తిడి తగ్గాలని, తగ్గే ఒత్తిడి విలీన ప్రాంతం అభివృద్ధికి దోహదపడాలన్నారు. ప్రస్తుత తిరుపతి నగరానికి 4 వైపులా విస్తరణ ఉండాలని, చంద్రగిరి వైపు కళ్యాణ్ డ్యాం వరకు, రామచంద్రాపురం మండలం రాయలచెరువు వరకు ఉండాలన్నారు. కళ్యాణ్ డ్యాం మన నీటి సరఫరాకు కీలకమని, అలాంటి డ్యాం నగర పరిధిలో లేకుంటే క్లిష్ట సమయంలో నీటి సరఫరాకు ప్రతిబంధకాలు ఏర్పడతాయన్నారు. రామాపురం వద్ద వేస్ట్ మేనేజ్మెంట్ చేయడానికి ఎంత ఇబ్బంది పడ్డామో అందరికీ తెలుసని, అదేవిధంగా రాయలచెరువు నగర పరిధిలోకి వస్తే భవిష్యత్తులో నీటి సరఫరాకు ఎంతో ప్రయోజనం ఉంటుందన్నారు. ఈ కౌన్సిల్ సమావేశంలో తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, ఎంపీ గురుమూర్తి, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం, కార్పొరేటర్లు, తిరుపతి నగర కమిషనర్ మౌర్య, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఇవాళ తిరుపతి నగరపాలక సంస్థ అత్యవసర సమావేశం జరగడం సెనెట్ హాల్లో చాలా, అంటే దీనికి ఒక ప్రత్యేకత ఉంది. ఇవాళ నవంబర్ 18న మనందరికీ తెలుసు, మన ప్రాంతానికి రాయలసీమ ప్రాంతంగా నామకరణ జరిగినటువంటి రోజు. సో అటువంటి రోజు అంటే మనం ఎంతో గర్వంగా చెప్పుకుంటాం ఎక్కడ పోయినా మనం రాయలసీమ వాసులమని. సో అటువంటి రోజు ఇవాళ తిరుపతిని గ్రేటర్గా ఆల్రెడీ మేము కౌన్సిల్లో గత కౌన్సిల్లో 24వ తేదీ అక్టోబర్ జరిగిన కౌన్సిల్లో ఆమోదించడం జరిగింది. సో ఇవాళ మరి స్పెషల్ మీటింగ్ పెట్టేసి 10 గ్రామ పంచాయతీలు విలీనం చేస్తూ ప్రభుత్వ ప్రతిపాదనను పెట్టడము, అలాగే దానిని సవరణ చేస్తూ ఇవాళ మా లిమిట్స్ ఇంకా ఎక్స్టెండ్ చేస్తే తిరుపతి రాబోయే 100 సంవత్సరాల భవిష్యత్తుకు బాగుంటుందని చేసిన సవరణ ప్రతిపాదనను కూడా కౌన్సిల్ ఆమోదించింది. ఎందుకు తిరుపతిని విస్తరించాలి అంటే జనాభా ఏ విధంగా పెరుగుతుంది మనం గమనిస్తే 1886 మున్సిపాలిటీ ఎప్పుడైతే 3rd గ్రేడ్ మున్సిపాలిటీ అయిందో తిరుపతి, అప్పుడు జనాభా లెక్కల ప్రకారం 2600. అది క్రమంగా స్లోగా డెవలప్ అవుతూ దాదాపుగా 1941లో 28,000, తర్వాత 46,000, 70లో 98,000 నుంచి ఇప్పుడు మన జనాభా మన సెన్సస్ ప్రకారం 3,70,000, అంటే 2011 సెన్సస్ ప్రకారం 3,77,000. సో ఈ విధంగా చాలా మందగమనంతో తిరుపతి అభివృద్ధి చెందుతూ 1977 నుంచి చాలా అంటే వాయువేగంతో అభివృద్ధి చెందింది అనుకోవచ్చు. ఈ పెరుగుతున్న అభివృద్ధి జనాభాకి మనము మౌలిక సదుపాయాలు కల్పన చేయాలన్నా, ట్రాఫిక్ సమస్యలు తగ్గించాలన్నా, లేదా మనకు ఆర్థిక వనరుల్ని పెంచుకోవాలన్నా కూడా నగర విస్తీర్ణ చెందాల్సిన అవసరం ఉంది. తిరుపతికి ఒకే ఒక సమస్య ఏంటంటే భూ సమస్య.
చూస్తే మనము ఇప్పుడు ఉన్నటువంటి భూమి అంతా కూడా టీటీడీది లేదా మఠం భూమి. ఏదన్నా డెవలప్ చేయాలంటే మనకి ల్యాండ్ పూల్ లేదు. సో ఏరియాని విస్తరించాలి కాబట్టి గ్రేటర్ ప్రతిపాదన అనేది చాలా ఆవశ్యకత ఉంది. మంగళవారం చిత్తూరు నగరంలోని జ్యోతిరావు పూలే బీసీ భవన్ లో జ్యోతి ప్రజ్వలన చేసి దీన్ దయాళ్ శ్రావణ ఫౌండేషన్ మరియు నేషనల్ హెల్త్ మిషన్ ఆర్బీఎస్కే ఎన్పీపీసీడీ ఎన్సీడీ ద్వారా వికలాంగులకు వినికిడి యంత్రాలను చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పంపిణీ చేశారు. మంగళవారం చిత్తూరు నగరంలోని బీసీ భవన్ లో జ్యోతి ప్రజ్వలన చేసి వికలాంగులకు వినికిడి యంత్రాలను పంపిణీ కార్యక్రమంలో పలువురు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వికలాంగులకు వినికిడి యంత్రాల పంపిణీ కార్యక్రమంలో రేపటి నుంచి ఈ నెల 26వ తేదీ వరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా వికలాంగుల కోసం 8 క్యాంపులను నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రతి ఒక్క వికలాంగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఉచితంగా పరికరాలను పొందాలని సూచించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ట్రైసైకిల్, వినికిడి యంత్రాలు, వీల్ చైర్స్ వంటి పరికరాలను వారికి అందజేయడం జరుగుతుందన్నారు. ఈ పరికరాలన్నీ విభిన్న ప్రతిభావంతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. రాబోయే రోజులలో అర్హత ఉన్న వారందరికీ ప్రభుత్వ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. విభిన్న ప్రతిభావంతులు సమాజంలో ఎవరికీ తక్కువ కాదని, వీరిలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించేందుకు ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతోందన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ చే దీన్ దయాళ్ శ్రావణ ఫౌండేషన్ ద్వారా పిల్లలకు పరికరాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు ఎమ్మెల్యే తండ్రి చెన్నకేశవల నాయుడు, డీడీఎస్ఎఫ్ చైర్మన్ రేగుల రామాంజులు, సిఆర్ రాజన్, లక్ష్మి, నారాయణ, బీజేపీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ సుధారాణి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు చిత్తూరు జిల్లా హెడ్ క్వార్టర్ బీసీ భవన్ ఫ్రీ హియరింగ్ ఎయిడ్ పిల్లల కోసం ఒక కార్యక్రమం ఏర్పరచడం జరిగింది. ఈ కార్యక్రమంలో సుమారుగా 98 పిల్లలకి ఒక 20,000 నుంచి 25,000 కోర్స్తో ఒక హియరింగ్ ఎయిడ్ ఫ్రీ డిస్ట్రిబ్యూషన్ దీన్ దయాళ్ శ్రావణ ఫౌండేషన్ ద్వారా చేయడం జరిగింది. ఇది పూర్తిగా చూస్తే ఒక 20 లక్షల వరకు సపోర్ట్. ఇది ఒక సిఎస్ఆర్ సపోర్ట్ ఒక బాల్మర్ కంపెనీ ద్వారా చేయడం జరిగింది. సో ఈ సభలో 98 పిల్లలు వాళ్ళ తల్లిదండ్రి కార్యక్రమం వచ్చారు, వాళ్ళకి సపోర్ట్ ఇవ్వడం జరిగింది. సో దీన్ దయాళ్ శ్రావణ ఫౌండేషన్ అటువంటి కార్యక్రమం చిత్తూరు జిల్లా కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వేరే జిల్లాలో చేస్తుంటారు. సో వాళ్ళ ఆ మంత్రంతో ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. మన జిల్లాలో కూడా చాలామంది వికలాంగ్ సీనియర్ సిటిజన్ పిల్లలు హియరింగ్ ఎయిడ్స్, బైసికల్, ఎలక్ట్రికల్ సైకిల్ అటువంటి సపోర్ట్తో ఆఫీస్కి వస్తుంటారు. వాళ్ళకి అటువంటి సపోర్ట్ మన బాధ్యత. సో చిత్తూరు జిల్లాలో గత 6 నెలల ముందు కూడా అలింకో కేంద్ర ప్రభుత్వం ఒక పిఎస్యు వాళ్ళ సహకారంతో గతంలో 8 క్యాంప్స్ ఏర్పాటు చేయడం జరిగినాయి. ఆ క్యాంప్లో కూడా 3,600 మంది వచ్చారు. తర్వాత 4,50,00,000 వరకు సపోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది. స్వయంగా యూనియన్ మినిస్టర్ ఫర్ సోషల్ వెల్ఫేర్ అండ్ జస్టిస్ వాళ్ళు కూడా వచ్చారు. సో మళ్ళీ అటువంటి క్యాంప్స్ జరగాలి, చాలామంది నుంచి రిక్వెస్ట్ వచ్చింది. సో అలింకో క్యాంప్స్ కూడా రేపటి నుంచి స్టార్ట్ చేయబోతున్నాము. ఇది 8 రోజు క్యాంప్. రేపు చిత్తూరు కాన్స్టిట్యున్సీలో మున్సిపల్ కార్పొరేషన్ చిత్తూరు జ్యూరిస్డిక్షన్లో పీవీకే కాలేజ్లో రేపు చేయడం జరుగుతుంది. సో ఈ స్కీమ్లో సీనియర్ సిటిజన్స్, వికలాంగ్ వాళ్ళకి రావచ్చు. వాళ్ళకి హియరింగ్ ఎయిడ్స్తో పాటు ట్రైసైకిల్, వాకింగ్ స్టిక్, మిగతా ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి ఇది రేపు అసెస్మెంట్ చేయడం జరుగుతుంది. అసెస్మెంట్ తర్వాత కంపెనీ వాళ్ళు ప్రొడక్షన్ చేస్తారు. ప్రొడక్షన్ తర్వాత 3 నెలల తర్వాత డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం కూడా పెట్టడం జరుగుతుంది. శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ ఇంజనీర్ తాండవకృష్ణ ఆధ్వర్యంలో కార్తీక మాసం ఆఖరి రోజు మంగళవారం తొండవాడ గ్రామంలోని శ్రీ అగస్తీశ్వర దేవాలయం నందు ఇంజనీర్ విభాగం సిబ్బంది భక్తులకు అన్నదానం వితరణ చేశారు. అన్నం పరబ్రహ్మ స్వరూపమని, దానాల్లోకెల్లా అన్నదానం మిన్నా అని మన పూర్వీకులు ఏనాడు చెప్పారో. ఒక మనిషి ఆకలి తీరిస్తే ఎంతో పుణ్యం వస్తుందని, అలాంటి అన్నదానం చేయటం సకల శుభాలు కలుగుతాయని ప్రగాఢ విశ్వాసం. ఈ సందర్భంగా ఎస్వి యూనివర్సిటీ ఇంజనీర్ తాండవకృష్ణ మరియు డ్రాయింగ్ ఆఫీసర్ రుద్రకుమార్ మీడియాతో మాట్లాడుతూ, తమ వృత్తిలో ఎంత బిజీగా ఉంటూనే ఇలాంటి దైవ కార్యక్రమాలు చేయడంతో పాటు కార్తీక మాసం సందర్భంగా ప్రతి సంవత్సరం వనభోజన కార్యక్రమం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందని తెలిపారు. ఈ రోజు ఎస్వి యూనివర్సిటీ ఇంజనీరింగ్ సిబ్బంది ఆధ్వర్యంలో అన్నప్రసాదం వితరణ కార్యక్రమాలు మనలో ఐక్యతను, ప్రేమాభిమానాలను పెంపొందించడంలో దోహదపడతాయని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా వారు ఇంజనీరింగ్ సిబ్బందిని అభినందించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ రిజిస్టర్ దమ్లా నాయక్, సూపరింటెండెంట్ దేవర్ కుమార్ మరియు ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ సిబ్బంది పాల్గొన్నారు. మేము శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి స్టాఫ్ అందరూ కూడా ప్రతి సంవత్సరము కార్తీక మాసంలో ఒకరోజు మాకు వీలు చూసుకొని ఒకరోజు మన దగ్గరగా ఉన్న ఎంతో ప్రసిద్ధి చెందిన ముక్కోటి దేవాలయం రావటము, దేవాలయంలో స్వామివారిని దర్శించుకొని అలాగే అందరూ మేము కలిసి ఈ వనభోజనం జరగడం అనేది మాకు ఆనవాయితీ. కానీ ఇప్పటికీ 5 సంవత్సరాలుగా వస్తున్నాం ప్రతి సంవత్సరము. ఇది మా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో ఎంతో ముఖ్యమైన రోజుగా మేము భావిస్తాము. ఈరోజు ఈ విధంగా కలవటం అనేది మాకు చాలా సంతోషము. ప్రతి ఎంప్లాయీ కలిసి అందరూ పార్టిసిపేట్ చేస్తాము. వచ్చి ఇది కలవటం వల్ల మాకు ఒక వర్క్ కల్చర్ పెరుగుతుంది, ఒకరికొకరికి అనుభవ సందం పెరుగుతుందన్న ఆలోచనతో దీన్ని ప్రతి సంవత్సరం మేము కంటిన్యూ చేస్తున్నాము. ఇది మా వెంకటేశ్వర యూనివర్సిటీలో ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఉద్యోగస్తులందరూ మేము కలవటం అనేది జరుగుతుంది. ఇది మా యొక్క ప్రతి సంవత్సరం జరుగుతున్న కార్యక్రమం. ఎస్వి యూనివర్సిటీ ఇంజనీరింగ్ డిపార్ట్మెంటు సభ్యులందరికీ, ముఖ్యంగా యూనివర్సిటీ ఇంజనీర్ తాండవకృష్ణ గారికి అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ఎందుకంటే ఇలాంటి ఈ సమావేశాల వల్ల ఒకళ్ళకొకళ్ళు అఫెక్షనేటివ్గా కలవడానికి, అట్లాగే కలిసి ముందుకు వెళ్ళడానికి, మంచిగా మన యాక్టివిటీ బాగా స్పీడ్గా చేయటానికి అన్ని విషయాలకు కూడా ఇది మంచి శుభ పరిణామంగా ప్రాక్టికల్గా మనకు కనపడుతుంది. అట్లాగే భక్తిపరంగా చూసుకుంటే ఇక్కడ మనకు వనభోజనాలు పర్టికులర్గా ముక్కేట్లో మనం ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నాం. శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో 2వ రోజు ఉదయం పెద్దశేష వాహనంపై సురులతల్లి ఆలయ 4 మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులను కటాక్షించారు. తిరుచనూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలలో 2వ రోజైన మంగళవారం ఉదయం 7 తలలు గల పెద్దశేష వాహనంపై పరమపద వైకుంఠనాథుని అమ్మవారు భక్తులకు అభయమిచ్చారు. అశ్వాలు, వృషభాలు, గజాలు ముందు కదులుతూ ఉండగా మంగళ వాద్యాలు, భక్తుల కోలాటాలు, చెక్క భజనల నడుమ అమ్మవారు ఆలయ 4 మాడవీధుల్లో భక్తులకు దివ్య దర్శనం కల్పించారు. ఉదయం 8 నుండి 10 గంటల వరకు వాహన సేవ సాగింది. అడుగడుగున భక్తులు కొబ్బరికాయలు, కర్పూర హారతులు సమర్పించి అమ్మవారిని సేవించుకున్నారు. శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో 2వ వాహనం పెద్దశేషుడు. లక్ష్మీ సహితుడైన శ్రీవారికి దాసుడిగా, సఖుడిగా, సయ్యగా, సింహాసనంగా, ఛత్రంగా సమయోచితంగా సేవలందిస్తాడు. అభయవరహస్త అయిన శ్రీవారి పట్టమహిషి అలిమేలు మంగకు వాహనమై తన విశేష జ్ఞాన బలాలకు తోడైన ధ్యాసభక్తిని తెలియజేస్తున్నాడు. సర్పరాజైన శేషుని వాహన సేవను తిలకించిన వారికి యోగశక్తి కలుగుతుంది. రాత్రి 7 గంటల నుంచి 9 గంటల వరకు అమ్మవారు హంస వాహనంపై భక్తులను కనువిందు చేశారు. వాహన సేవల్లో పెద్ద జిఆర్ స్వామి, చిన్న జిఆర్ స్వామి, టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింగాల్, జేఈఓ వీరబ్రహ్మం, ముఖ్య భద్రతా అధికారి మురళీకృష్ణ, ఆలయ డిప్యూటీ ఈవో హరీంద్రనాథ్, ఆలయ అర్చకులు శ్రీబాబు స్వామి విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. తిరుచనూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీ పద్మావతి అమ్మవారికి టీటీడీ పద్మావతి మహిళా అసోసియేషన్ తరపున సారె సమర్పించడం జరిగింది. తిరుమలలో సోమవారం రాత్రి నుంచి వర్షం కురుస్తోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం కారణంగా మంగళవారం ఉదయం ఘాట్ రోడ్లో ప్రమాదం చోటు చేసుకుంది. కొండపైకి వెళ్తున్న ఓ బైకర్పై రాయి పడింది. దీంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం కారణంగా మంగళవారం ఉదయం ఘాట్ రోడ్లో ప్రమాదం చోటు చేసుకుంది. కొండపైకి వెళ్తున్న ఓ బైక్పై రాయి పడింది. దీంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి. ఇతర భక్తులు గమనించి అంబులెన్స్ కు టీటీడీ సిబ్బందికి సమాచారం అందించారు. గాయపడిన వ్యక్తిని తిరుమల లగేజ్ సెంటర్లో పనిచేసే లోకేష్ గా అధికారులు గుర్తించారు. ప్రస్తుతం లోకేష్ ఆసుపత్రిలో కోలుకుంటున్నట్లు తెలిపారు. మంగళవారం డ్యూటీకి బయలుదేరిన లోకేష్ 2వ ఘాట్ రోడ్లో హరిణి ప్రాంతం దగ్గర ప్రమాదానికి గురయ్యాడు.
వర్షం కారణంగా కొండపై నుంచి ఓ రాయి దొర్లుకుంటూ వచ్చి మీద పడింది. దీంతో లోకేష్ బైక్ పై నుంచి కింద పడ్డాడు. అతడి తలకు, శరీరానికి తీవ్ర గాయాలయ్యాయి. వాహనదారుడు అంబులెన్స్ కు ఫోన్ చేసి లోకేష్ ను ఆసుపత్రికి తరలించారు. లోకేష్ ప్రస్తుతం కోలుకుంటున్నాడని స్విమ్స్ వైద్యులు తెలిపారు. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం గుడుపల్లి మండలం ఓయన్ కొత్తూరు డ్యాంలో యువకుడి మృతదేహం కలకలం రేపింది. నీటిలో తేలియాడుతున్న శవాన్ని గ్రామస్తులు గుర్తించారు. గుడుపల్లి మండలం ఓయన్ కొత్తూరు డ్యాంలో యువకుడి మృతదేహం కలకలం రేపింది. నీటిలో తేలియాడుతున్న శవాన్ని గ్రామస్తులు ఉదయం గుర్తించారు. మృతుడి వయసు సుమారు 27 ఏళ్లు ఉంటుంది. శరీరంపై గాయాల ముద్రలు ఉన్నాయి. హత్య చేసి డ్యాంలో పడేసి ఉండవచ్చని స్థానికులు అనుమానం వ్యక్తం చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు వేగవంతం చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. డిసెంబర్ 30 నుండి జనవరి 8వ తేదీ వరకు 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం. వైకుంఠ ద్వార దర్శనాల్లో సామాన్య భక్తులకు ప్రాధాన్యత. మొదటి 3 రోజులకు ఆన్లైన్ లో ఈటిప్ ద్వారా టోకెన్లు జారీ. చివరి 7 రోజులు వైకుంఠం 2 ద్వారా వైకుంఠ ద్వార దర్శనాలు. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు వెల్లడి. మన తిరుపతి హైదరాబాద్ తరహా గ్రేటర్ కావాలి. తిరుపతి నగరపాలక సంస్థ ప్రత్యేక కౌన్సిల్ సమావేశంలో మరో 10 గ్రామ పంచాయతీలను గ్రేటర్ తిరుపతిలో విలీనం చేసే ప్రతిపాదనలకు లభించిన ఆమోదం. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలలో భాగంగా 2వ రోజైన మంగళవారం 7 తరల గల పెద్ద శేష వాహనంపై భక్తులకు అభయమిచ్చిన సిరుల తల్లి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.